హాయ్ అండి, క్యారమెల్ ఫుడ్డింగ్ చేస్తున్నా. ఒక కడాయిలోకి 1 కప్పు షుగర్, కొన్ని డ్రాప్స్ వాటర్ పోసుకుని గరిటతో తిప్పుకుంటూ క్యారమెల్ వచ్చే వరకు దీన్ని తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా క్యారమెల్ వచ్చాక ఈ క్యారమెల్ని అయితే కేక్ టిన్లోకి వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నెలోకి 1/2 లీటర్ పాలు పోసుకుని 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 ఎగ్స్ బీట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడైతే పాలు ఒక పొంగు వచ్చాక వీటిని పక్కన పెట్టేసుకుందాం. బీట్ చేసుకున్న ఎగ్స్లోకి 2 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే మనం కాచిపెట్టుకున్న పాలను కూడా స్టైనర్తో వడకట్టుకుని ఎగ్స్లోకి వేసేసుకుని తిప్పేసుకుందాం. రెడీ పెట్టుకున్న క్యారమెల్లోకి అయితే ఈ మిశ్రమాన్ని వేసేసి ఒక మందపాటి గిన్నెలో వాటర్ పోసుకుని స్టాండ్ పెట్టుకుని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో, 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే క్యారమెల్ ఫుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది.